హలో ఎవ్రీవన్. మా ఇంటి దీపావళి పండుగైతే స్టార్ట్ అయిపోయింది ఇలాగా. సో, విలేజ్‌కెళ్ళాము. రెయిన్స్ బాగా పడుతున్నాయి. అందులోనూ విలేజ్ అంటే చాలా ఇష్టం నాకు. ఎందుకులే మొబైల్ టచ్ చేయడం అనేసి ఇంకా ఏ వీడియోస్ చేయడం గాని, అప్‌లోడ్ చేయడం గాని అట్లా చేయలేదు. అందుకే ఇంత టైం పట్టింది. సో, మేమైతే ఫుల్‌గా ఎంజాయ్ చేసాము. ఎందుకంటే 4 ఇయర్స్ ఈ మ్యారేడ్ లైఫ్‌లో ఫస్టు ఇక్కడే అనమాట. విలేజ్‌కొచ్చాము దీపావళి పండగకి. ఫస్ట్ 3 దీపావళిస్ అక్కడే అయిపోయాయి అత్తయ్య వాళ్ళ ఇంట్లో. సో, ఇంక మ్యారేజ్ అయిన తర్వాత ఇది ఫస్ట్‌దనమాట. అందులోనూ మా గిర్వాన్ వాళ్ళకి ఫస్ట్ 2 దీపావళిస్ ఏం గుర్తులేదు సరిగ్గా. సో, ఇప్పుడైతే భయం లేకుండా మంచిగా ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు. క్రాకర్స్ గానీ, ఇట్లా చిచ్చుబుడ్లు గానీ ఏదైనా సరే చాలా ధైర్యంగా పేల్చడము, చాలా ఎంజాయ్ చేశాడు. నాకు తెలిసి వాడికి బాగా ఫేవరెట్ ఫెస్టివల్ ఇదే అయిపోయింటదనమాట. అంతగా ఎంజాయ్ చేశాడు. కాకపోతే రెయిన్స్ బాగా ఎక్కువ పడుతున్నాయి విలేజ్‌లో ఉండనికి. అందుకు కష్టమైపోయింది మాకి. కరెంట్ పోవడము, రావడము అట్లా వర్షాలు గూడా ఎక్కువ పడుతున్నాయి. అందుకే నా వాయిస్ గూడా మీకే అర్థమవుతుంటది. ఎంత బాగా వాయిస్ పోయిందో ఏమో అనేసి. నాకైతే చాలా ఇష్టం మా ఊర్లో ఉండడం. కాకపోతే ఇంక పిల్లలతో ఉండడం కష్టం అనేసి ఇంక తొందరగా అయితే వచ్చేసాము మేము. అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్ళింటిమి యాక్చువల్‌గా థర్డ్ మంత్ నిద్ర చేద్దామనేసి. ఇంక పక్కనే మా విలేజ్ అనమాట. సో, అందుకే అక్కడ కొద్ది రోజులు, అక్కడ కొద్ది రోజులు కొంచెం ఎంజాయ్ చేసి కాస్త గ్యాప్ తీసుకొని మంచిగా అయితే వచ్చేసాము. ఏ ఫెస్టివల్ అయినా టౌన్‌లో కంటే విలేజ్‌లో చాలా బావుంటది. ఎందుకంటే అక్కడ అందరూ కలిసిమెలిసి చేసుకుంటారు. టౌన్‌లో అయితే ఒకరికొకరికి సంబంధాలు కూడా ఉండవు గదా! ఇంట్లో ఏదో వండుకున్నామా, తిన్నామా అన్నట్టుంటాయి. అందుకే ఫెస్టివల్స్ అంటే విలేజ్‌లోనే చాలా బావుంటాయి. ఫస్ట్ డే అయినా కాస్త మేలనమాట. కొంచెమైనా వర్షం లేదు. సెకండ్ డే అయితే మాకు చాలా రెయిన్స్ అనమాట. బయటకొచ్చి క్రాకర్స్ గూడా కాల్చలేకపోయినాము. ఎందుకంటే దీపావళి అంటే 2 డేస్ సెలబ్రేట్ చేసుకుంటారు గదా! అట్‌లీస్ట్ సెకండ్ డే ఒక దీపమైనా పెట్టి ఒక్క క్రాకర్ అయినా కాల్చాలి అంటారు గదా! ఇంక బయటికెళ్ళనీకి లేదు. ఇర్ఫాన్ బాబు ఏడుస్తా ఉన్నాడు. సో, వాడికి ఇంట్లోనే కొంచెం క్రాకర్స్ అయితే కాల్పిచ్చాము. ఇంకా కావాలి ఇంకా ఏడుస్తానే ఉన్నాడనమాట. అంత బాగా ఎంజాయ్ చేశాడనమాట. సో, మేమైతే ఇంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంతకీ మీరంతా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు దీపావళి ఫెస్టివల్? అంతా మంచిగా ఉన్నారా? థాంక్ యూ ఫర్ వాచింగ్.